శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రుల వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం ప్రభాత పూజలు కాగానే శాస్త్రోక్తంగా మనం మన దేవాలయంలో చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతిపురంలో కూడా 300 అధ్యాయాలు పూర్తి చేసి 301వ అధ్యాయంలోని 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 41వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినందిత్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాంఖ్యయోగం గురించి వివరిస్తున్నాడు ధర్మరాజుకి భీష్ముడు. ఆ విషయంలో ఉన్నాం మనం. విషయానాంచ దౌరాత్మ్యం విజ్ఞాయ నృపతే పునః గతాసూనాంచ కౌంతేయ దేహం దృష్ట్వా తథా శుభాన్. శబ్దస్పర్శాదులైన విషయాలు దుఃఖరూపాలే అని తెలుసుకోవాలి. అవి ప్రాణాలు పోయిన భీభత్సమైన దేహాలుగా గమనించాలి వాటిని. వాసంకులేషు జంతూనాం దుఃఖం విజ్ఞాయ భారత బ్రహ్మజ్ఞానాం గతిం జ్ఞాత్వా పతితానాం సుదారుణం. ప్రాణులకి ఇళ్లలో నివసించడం కూడా బాధాకరమైన తెలుసుకోవాలి. బ్రహ్మ హత్య చేసినవాడు పతితుడు అయిన మనుష్యుని దారుణమైన దుర్గతిని అర్థం చేసుకోవాలి. సురాపానైత సక్తానాం బ్రహ్మాణానాం దురాత్మనాం గురుదార ప్రసక్తానాం గతిం విజ్ఞాయ శుభం. మద్యపానంలో ఆసక్తులైన దుష్ట బ్రాహ్మణుల గురుపత్ని గమనం చేసిన దుర్మార్గుల దుర్గతిని గురించి ఆలోచించాలి. జననీషు చ వర్తంతే ఏన సమ్యగ్యుధశ్చరా సదేవకేషు శ్లోకేషు ఏన వర్తంతి మానవా తేన జ్ఞానేన విజ్ఞాయ గతిం చ శుభకర్మణాం తిర్యజ్ఞో నిగతానాంచ విజ్ఞాయ గతః పృథక్. ధర్మరాజ, తల్లులు దేవతలు సర్వలోకాల విషయంలో మంచి ప్రవర్తన చూపని వారి దుర్గతిని చూచి తెలుసుకొని ఆ జ్ఞానంతో పాపాత్ములకు కలిగే అధోగతిని తెలుసుకోవాలి. జ్ఞానంతో పాపాత్ములకు కలిగే అధోగతిని తెలుసుకోవాలి. పశుపక్షాదులైన ప్రాణులకు కలిగే విభిన్నమైన గతులను కూడా తెలుసుకోవాలి. వేదవాదాంస్తథా చిత్రాన్ ఋతూనాం పర్యయాంస్తథా క్షయం సంవత్సరాణాంచ మాసానాంచ క్షయం తథా పక్షక్షయం తథా దృష్ట్వా దివసానాంచ సంక్షయం క్షయం వృద్ధిం చ చంద్రస్య దృష్ట్వా ప్రత్యక్షతస్తథా వృద్ధిం దృష్ట్వా సముద్రాణాం క్షయం తేషాం తథా పునః క్షయం ధనానాం దృష్ట్వా చ పునర్వృద్ధిం తథైవ చ. వేదాల్లో ఉండే నానా విధాల విచిత్ర విషయాల్ని, ఋతువుల మార్పులని, ప్రతిక్షణం గడిచిపోయే రోజులు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి. చంద్రుడికి కలిగే వృద్ధిక్షయాల్ని, సముద్రాలకు కలిగే ఆటుపోట్లని, ధనవంతుల ధనక్షయాన్ని, అభివృద్ధిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. వీటినన్నింటినీ కూడా పరిశీలించి మన కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. సంయోగానాం క్షయం దృష్ట్వా యుగానాంచ విశేషతః క్షయం చ దృష్ట్వా శైలానాం క్షయం చ సరితాం తథా వర్ణానాంచ క్షయం దృష్ట్వా క్షయాంతం చ పునః పునః జన్మ జరా మృత్యుం తథా జన్మ దృష్ట్వా దుఃఖాని చైవ. యుగాలు, పర్వతాలు, చెరువులు, నదులు వీటి కలయికలు క్షయాదులు గుర్తించాలి.
వర్ణాల క్షయాన్ని కలిగే అంతాన్ని మాటి మాటి గమనించాలి. పుట్టుక, చావు, ముసలితనం వీటి వల్ల కలిగే బాధలను కూడా గుర్తించాలి. దేహదోషాంస్తథా జ్ఞాత్వా తేషాం దుఃఖ చ తత్వతః దేహ విక్లవతాంచేవ సమ్యక్ విజ్ఞాయ తత్వతః. దేహంలో కలిగే దోషాలను తెలుసుకొని వాటి వల్ల సంభవించే దుఃఖాల యథార్థాన్ని అర్థం చేసుకోవాలి. శరీరంలో కలిగే అనేకమైన బాధలను కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్మదోషాంశ విజ్ఞాయ సర్వానాత్మని సంశ్రితాన్ స్వదేహాద్ ఉద్ధితాన్ గంధాన్ తథా విజ్ఞాయ చాశుభాన్. మన శరీరంలో ఉండే దోషాలన్నింటినీ కూడా గమనించాలి. మన శరీరం నుండి నిరంతరం వెలువడే దుర్గంధాన్ని పరిశీలించాలి. అందువల్ల అవన్నీ చూసి వైరాగ్యంతో పరమాత్మ ధ్యానం చేస్తూ సంసార బంధ విముక్తి కోసం ప్రయత్నించాలి. కృష్ణార్పణమస్తు. సాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.